చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారని, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, విద్యార్థి దశలో యువత చెడిపోకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పాఠశాల దగ్గర చాక్లెట్, ఐస్ క్రీం ప్యాకెట్లలో గంజాయి అమ్ముతున్నారని, వాటిని విద్యార్థులు సేవిస్తున్నట్లు తెలుస్తుందని, అలాంటి విషయాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం ఏజెన్సీ ప్రాంతమని ఎన్నో ఏళ్లుగా భూముల్లో వ్యవసాయం సాగు చేసుకుంటున్న రైతులకు వారి భూములపై వారికి హక్కులు కల్పించాలని రెవెన్యూ అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అనేక కులాలు ఈ ప్రాంతంలో నివసించే అవకాశం వచ్చింది కాబట్టి ఎవరు ఏ భూమిలో సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి హక్కులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు చట్టపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ మానవీయ కోణంలో వందల సంవత్సరాలుగా ఇక్కడ తాతలు తండ్రులు కూడుకొట్టి అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి బతుకుతుంది. చట్టం వచ్చిన తర్వాత గిరిజన భూములు గిరిజనేతరులు కొనకూడదు, దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ గిరిజన భూములు ఎవడన్నా గిరిజనేతరుల దగ్గర ఉన్నా కూడా నేను 98, 96, 99లోనే అవన్నీ ఎడగొట్టి గిరిజనులకు ఇప్పించాం. ఇప్పుడు అందరం సుఖ సంతోషాలతోటి ఎవళ్ళ పొలాలు ఆడు చేసుకొని వాళ్ళ బిడ్డలను ఆడు చదివించుకొని ఈ ఒక్క